హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ వీడియో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇంటర్నల్‌గా అండ్ ఎక్స్టర్నల్‌గా కూడా మనకి హెల్ప్ అయ్యే రెసిపీస్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మల్టీగ్రెయిన్ దోస. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి. తెలియని వాళ్ళు చూడండి. ఈ దోస అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. హై ప్రోటీన్ దోస అని చెప్పచ్చు. సో రెగ్యులర్ దోసెస్ కన్నా ఇలాంటి డిఫరెంట్‌వి ట్రై చేయండి. పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ అండ్ మీకు టేస్ట్ డిఫరెన్స్ పెద్దగా ఏమి ఉండదు. నార్మల్ దోసలానే ఉంటుంది. బట్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో దానికోసం మనకి బ్లాక్ ఐ కిడ్నీ బీన్స్ ఉంటాయి కదా, అవి, పెసలు, నల్ల శనగలు అండ్ 1 కప్ రైస్. నేను వీడియోలో క్లియర్‌గా చూపించాను మెజర్మెంట్స్ కూడా. మినప్పప్పు అండ్ కొంచెం మెంతులు, దోసపిండి అంటే ఆబ్వియస్లీ వేసుకుంటాం కదా. అండ్ ఒక స్పూన్ వరకు శనగపప్పు వేసుకున్నాను క్రిస్పీగా రావడం కోసం, మంచి కలర్ రావడం కోసం. సో ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని నీట్‌గా ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకొని మనం నానబెట్టేసుకోవడమే. నేనైతే పొద్దున్నే లేవగానే ఫస్ట్ నానబెట్టేసుకున్నాను. సో దట్ ఈవినింగ్‌కి పిండి గ్రైండ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు. అండ్ ఇక్కడైతే ఇంకా ఎవ్రీడే జ్యూస్. ఇది నేను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి తాగేదాన్ని. ఇన్ బిట్వీన్ కొంచెం కుదరక మానేశాను. ఈ జ్యూస్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అంటే ఎక్స్టర్నల్ గ్లో కానీ, లేదంటే మనకి హిమోగ్లోబిన్, ఐరన్ లెవెల్స్ అన్నీ పెరుగుతాయి. అండ్ ఇందులో చాలా మంచి మంచివి తీసుకుంటాం. సో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా తాగాలి అన్నట్టు ఇంకా డిసైడ్ అయ్యి ఎవ్రీడే మోస్ట్లీ ఏ డే స్కిప్ చేయను. సో దీంట్లోకి ఏంటంటే నేను ఒక కివీ తీసుకుంటాను వైటమిన్ సి కోసం. క్యారెట్, బీట్రూట్ అండ్ యాపిల్ ఇవి తీసుకుంటా. పొమగ్రానెట్ మాకు అంత రెగ్యులర్గా దొరకవు కాబట్టి తీసుకోవట్లేదు. ఇండియాలో మంచిగా దొరుకుతాయి కాబట్టి మీరు వేసుకోవాలంటే ఒక పొమగ్రానెట్ కూడా వేసుకోండి. ఇవన్నీ కలిపి జ్యూస్ చేసుకుంటా. అండ్ రీసెంట్ టైమ్స్లో కొంతమంది వీటిని క్యూబ్స్ కింద డీప్ ఫ్రీజ్ చేసుకొని తాగుతున్నారు. సో ఇది ఎవ్రీడే కొంచెం మంచి క్వాంటిటీ తీసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది. మీకు మార్నింగ్ అంత టైం ఉండదు అనుకుంటే క్యారెట్, బీట్రూట్ ఇవి నైట్ కట్ చేసుకోండి. యాపిల్కి ఇవి ఇన్స్టెంట్గా కట్ చేసుకోండి. మిక్సీలో వేసుకుంటే నాట్ మోర్ దెన్ 5 to 7 మినిట్స్ పని. ఇదంతా చెప్పాలంటే కటింగ్ కూడా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. జస్ట్ దట్ మనకి ఏంటంటే మైండ్లో మనం బిజీ అని అనుకుంటాం కదా. సో అలాగా దీన్ని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్రొసీజర్ చూపిస్తున్నాను. అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఇండియా నుంచి ఇలా ఏమైనా ఎలక్ట్రానిక్ డివైజెస్ తెచ్చుకుంటే మనకి చాలా ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇక్కడ సాకెట్స్ వేరుంటాయి, ఇండియాలో సాకెట్స్ వేరుంటాయి కదా. సో అసలు మీకు ఇండియావి ఎలా పనిచేస్తున్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ నాకు చాలా వస్తున్నాయండి ఇన్స్టాగ్రామ్లో. చాలామందికి తెలియకపోవచ్చు అండ్ ఎవరైనా అబ్రాడ్ మూవ్ అయినా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు కదా అని షేర్ చేస్తున్నా. సో మనకి ఇక్కడ సాకెట్స్కి రెడీగా ఇలాంటి ప్లగ్స్ దొరుకుతాయి అన్నమాట. మనకి ఈ ఓబీఐస్లో వాటిలో దొరుకుతాయి. అవి తెచ్చుకొని ఇప్పుడు మా హస్బెండ్ క్లియర్గా ప్రొసీజర్ అయితే షేర్ చేస్తున్నారు. మేము ఇండియా నుంచి తెచ్చుకున్నాం. మోస్ట్లీ ఇక్కడ పనిచేయవు. అంటే ఇక్కడ సాకెట్స్ ఓన్లీ 2 సాకెట్ ఉంటుంది అనమాట. మనకి 3 టైప్ ప్లగ్లా ఉంటుంది కదా. సో మా హస్బెండ్కి ఇలాంటి వర్క్స్ అన్నీ వచ్చు. సో నేను చాలాసార్లు చెప్పాను, మా ఇంట్లో ఏ పనికి నాకు పెళ్ళైన కాంచి బయట నుంచి ఒక ఎలక్ట్రీషియన్, బయట నుంచి ఒక రిపేర్ మ్యాన్ వచ్చి ఏం చేయరు. తనకు అన్ని ఇంట్రెస్ట్తో చిన్నప్పటి నుంచి ప్రతిదీ తెలుసుకొని నేర్చుకున్నారు. సో ఆ రోజు ఇది ముందు ఎప్పుడో షూట్ చేశానండి. నేను మిక్సీ స్టార్ట్ చేసే ముందనమాట. ఆ రోజు జ్యూస్ చేద్దామని తీస్తే ఆ సాకెట్ అది కాదని అప్పుడు గుర్తొచ్చింది. అండ్ ఇలాంటి ప్లగ్స్ మా ఇంట్లో ఉంటాయన్నమాట. మా హస్బెండ్ ముందే తెచ్చి పెడతారు. ఎందుకంటే నా పాత మిక్సీకి కానీ, గ్రైండర్కి కానీ ఇలాంటివన్నీ తీసుకుని పెట్టుకుంటాం అనమాట. సో దట్ ఇక్కడ యూస్ చేసినంత కాలం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. అండ్ మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, ఇండియా వెళ్ళిపోతే ఇది ఎలా యూస్ అవుతుంది, పని చేయదు కదా అని. సేమ్ ఇంతే. అది కట్ చేసుకొని ఇండియాలో కూడా దాని ఎక్స్టెన్షన్ దొరుకుతుంది, అది పెట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ రోజు ఎందుకో తీస్తుంటే చాలామంది అడుగుతున్నారు కదా, సో షేర్ చేద్దాం, ఎవరికైనా తెలియకపోతే అట్లీస్ట్ ట్రై చేస్తారు కదా అని క్లియర్గా డీటెయిల్ అయితే వీడియో తీసానమాట. సో ఇండియాలో ఇక్కడ యూజ్ చేసుకోవడానికి జర్మనీలో స్పెషల్లీ మనకి ఇలా దొరుకుతుంది. చాలామంది కన్వర్టర్ ప్లగ్ అది ఎక్కడ దొరుకుతాయి అవి ఇవి అని అడుగుతున్నారు. మేమైతే అలాంటివి ఏమి యూజ్ చేయమండి. మోస్ట్లీ మా హస్బెండ్ అయితే ఇలా వాటి సాకెట్స్ రిమూవ్ చేసేసి పెడతారనమాట. ఐ మీన్ ఆ ప్లగ్స్ అవి తీసేసి పెడతారు.
దానికన్నా ముందు ఎక్కించాలి. చిన్న చిన్న మిస్టేక్స్. డబుల్ వర్క్ అంతే, అది మర్చిపోయాం అనుకో డబుల్ వర్క్ అవుతుంది. అది పూర్తిగా వెళ్ళక్కర్లేదా కాపర్ వైర్ లోపలికి? వెళ్ళింది. వెళ్ళిందో ఏదో వెళ్ళదో సెట్ చేసిన ఓకే ఇదా, బట్ ఓకే నాన్న, ఆ కాంటాక్ట్ ఉంటే ఓకే. నువ్వు అడిగా కాబట్టి మొత్తం పంపిస్తాను. ఓకే. బుక్ ఎప్పుడైనా ఇండియాలో వేసుకోవాలంటే ఇది ఇలాంటివి దొరుకుతాయి నన్ను ఇండియాలో కూడా. పవర్ వచ్చింది. సో చూసారు కదండి, ఇలాంటివి ఎప్పుడు షేర్ చేయలేదు, బట్ ఎందుకో షేర్ చేయాలనిపించింది. అండ్ ఎస్, ఈ జ్యూస్ అయితే ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకోవడానికి ట్రై చేయండి. బెనిఫిట్స్ అప్పుడే ఎక్కువ ఉంటాయి. అండ్ క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్. రోజుకు ఒక గ్లాస్ అన్న ఖచ్చితంగా తాగాలి. ఒక చిన్న క్యూబ్లో మనం ఒక క్యారెట్, ఒక బీట్రూట్ కొంచెం కొంచెం చేసుకొని 1 month తాగడం, 15 days తాగడం, ఇట్ డజంట్ వర్కౌట్ అని నాకు అనిపిస్తుంది. అంటే ఎవరిని అనట్లేదు తాగే వాళ్ళని, బట్ టైం ఒక 5 to 7 minutes మీరు వెయిట్ చేస్తే సరిపోతుందనమాట. అండ్ ఎవరిష్టం వాళ్ళది, జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ అంతే. అండ్ ఇక్కడ నేను యూస్ చేసిన క్లాత్ ఏంటంటే, నేను అమెజాన్లో చీజ్ క్లాత్ అని దొరుకుతుందనమాట, ఆర్గానిక్ది. ఆ క్లాత్ తెచ్చుకొని దాన్ని కట్ చేసుకొని దాన్ని యూస్ చేస్తాను. అయిపోయాక వాష్ చేసుకొని మళ్ళీ డ్రై చేసుకుంటా. సో అలా కొన్ని డేస్ వాడతాం అనమాట. అండ్ ఇక్కడ ఫిల్టర్ చేసుకున్నాక చియా సీడ్స్ యాడ్ చేసేసాను. మేము తాగే టైంకి మంచిగా ఏమంటారు ఉబ్బుతుంది అనమాట, నానుతుంది. అండ్ అది ఎవ్రీడే మార్నింగ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటా. ఇఫ్ ఎట్ ఆల్ ఎప్పుడైనా కుదరలేదు అంటే ఈవినింగ్ కూడా తాగుతాను. మరీ నాట్ లేట్ అండి, ఒక 5 to 6 మధ్యలో అనమాట. అండ్ పల్ప్తో అయితే నేను అస్సలు తీసుకోను, డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఇక్కడైతే ఆ రోజు ఎందుకో కొంచెం ఎర్లీగానే కుక్ చేసేద్దాం అనిపించింది. వీకెండ్ సాటర్డే అనుకుంటా, సాటర్డేనో సండే నాకు కరెక్ట్గా గుర్తులేదు. సాటర్డేనే అనుకుంటా, ఎందుకంటే వ్యాలంటైన్స్ డే నెక్స్ట్ డే అనమాట ఇది షూట్ చేసింది. సో ఆ రోజు ఎందుకో బీరకాయ ఎండ్రాయిలు తిందాం అనిపించింది. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్, నేనైతే నాన్ వెజ్ మోస్ట్లీ మండే షూర్గా తిన్ను, శివయ్యని నమ్ముకుంటాను కాబట్టి. ఇంకా మిగిలిన డేస్లో ఇట్ డిపెండ్స్ అనమాట, ఎప్పుడు తింటాను ఎప్పుడు తిన్ను అలా ఏముండదు. నేను స్పెసిఫిక్గా ఈ రోజు తినకూడదు ఆ రోజు తినకూడదు అన్నది ఓన్లీ మండేస్ మాత్రమే చేస్తున్నాను అట్ ప్రెసెంట్. సో అదనమాట. అండ్ ఇక్కడ బీరకాయ ఎండ్రాయిల్ కర్రీ చేసిన, దానికోసమే బీరకాయలు కట్ చేసిన. అండ్ ఇండియన్ స్టోర్స్ నుంచి బీరకాయలు తెచ్చిన ప్రతిసారి అనుకుంటా, అమ్మో ఇది చేదుగా ఉండకూడదు, బాగుండాలని. ఎందుకంటే మా కేజీ అరౌండ్ 1000 rupees అలా ఉంటాయన్నమాట బీరకాయలు. బాగుండాలి అనుకుంటూ చేది చూస్తాను. సో మోస్ట్లీ అలా ఎప్పుడు ఆపలేదు, చెక్ చేసి తీసుకురమ్మని చెప్తాను మా హస్బెండ్ని. లక్కీగా ఎప్పుడు పాడవలేదన్నమాట. సో ఇక్కడ అదే చాపింగ్ చేసేసుకుంటున్నాను వెజిటేబుల్స్ కూడా. అండ్ కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఎండ్రాయిల్ మాత్రం ముందు నానబెట్టుకుంటాను, అప్పుడే బాగుంటాయి, కొంచెం ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట. అండ్ మోస్ట్లీ నేను 99%
స్టీల్కి వచ్చేసానండి. నాన్ స్టిక్ ఇవన్నీ మానేసాను మ్యాక్సిమం. ఒక్క బిర్యానీ పాట్ ఒక్కటే, దమ్ బిర్యానీ ఒక్కటే నాన్ స్టిక్లో చేస్తాను ఎప్పుడైనా చేసినప్పుడు. స్టీల్లో అది ఎలా వస్తుంది, అడుగంటుతుందేమో అన్న భయం ఉంది. ఎవరైనా స్టీల్లో ట్రై చేసి బాగానే వచ్చిందంటే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నాకు ఏమంటారు ధైర్యం సరిపోవట్లేదు అనమాట, అడుగు పట్టేస్తుందేమో మొత్తం అంతా అని. ఆ ఒక్కదానికి నాన్ స్టిక్ యూజ్ చేస్తున్నాను, మిగిలినంత స్టీల్లోనే చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకా జ్యూస్ కూడా తాగేస్తున్నాం అనమాట. మాతో పాటు ఆషి కూడా కొంచెం తాగుతుంది. కొంచెం కొంచెం క్వాంటిటీ అలవాటు చేశాను. తను ఎవ్రీడే ఖచ్చితంగా తాగుతుంది అనమాట. స్వీట్గా ఉంటుంది కదా, సో తాగేస్తుంది. రక్షిత్ అయితే అసలు తాగడు. అండ్ ఇక్కడ ఇలా నా కర్రీ ప్రిపరేషన్ కూడా అయిపోయింది. నాకు వెరీ ఫ్యూ ఉంటాయన్నమాట కర్రీస్. అంటే నాన్ వెజ్ అలా కాదు, ఇలా బీరకాయ రొయ్యలు ఇలాంటివి, వంకాయ రొయ్యలు ఇలాంటివి ఏంటంటే తొందరగా ఆకలేస్తుంది, భోజనం తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతిరోజు భోజనం చేయాలి కాబట్టి చేస్తాను. అండ్ ఇక్కడ వంట కూడా అయిపోయింది. ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేస్తున్నాను అనమాట. మాకు డ్రయర్ అయితే లేదు. నాకు డ్రయర్ మీద అంత మంచి ఒపీనియన్ లేదు బేసిక్గా. అంతకుముందు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి అనమాట. బట్టలు పాడైపోయి స్ట్రింక్ అయిపోవడం. అందరికీ అలా అవుతుందని కాదు, నాకు అలా అయ్యింది. ఆల్మోస్ట్ 1 year దాకా పడ్డాను ఆ ప్రాసెస్లో. స్టూడియో అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు అనమాట, ఫస్ట్ టైం జర్మనీలో వచ్చినప్పుడు. ఇంకా అప్పటి నుంచి ఇలా డ్రై చేసుకునే ప్రాసెసే. ఎస్పెషల్లీ వింటర్స్లో ఏంటంటే ఇలా మాది కొంచెం ఎక్స్ట్రా స్పిన్స్ చేశాక ఆల్మోస్ట్ డ్రై అయినట్టే ఉంటాయి. ఇంక వాటిని బయట పెడతా అనమాట. ఒక 2 days బయట పెడితే ఆ వెట్నెస్ పోతుంది, బట్ చల్లగా ఉంటాయి. ఇంక అప్పుడు తెచ్చుకొని ఇంట్లో ఒక 1 to 2 days పెట్టుకుంటాము. ఎందుకంటే ఇంట్లో హీటర్స్ ఉంటాయి కాబట్టి ఆ వార్మ్నెస్కి డ్రై అయిపోతాయి అనమాట. సో అలా మాకు 4 days ప్రాసెస్ ఉంటుంది వింటర్స్లో అయితే. ఇంకా 4 daysకి మళ్ళీ బట్టలు వస్తాయి. సో దండే మీద ఎప్పుడు బట్టలు ఉంటూనే ఉంటాయి అనమాట. సో ఇలా అన్నీ ఆరబెట్టేసుకొని ఇంక బయట పెట్టేసుకుంటాము. అండ్ మా బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయాక ఇక్కడ ఆడుకుంటున్నాము. అషి టాయ్స్తో కన్నా మాతో ఎక్కువ ఆడుతూ ఉంటుంది అనమాట. అండ్ ఐ షుడ్ సే అషి నాకు చాలా మెచ్యూర్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంటే నాకు నా ఫస్ట్ కిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి తనతో చూస్తే చాలా ఫాస్ట్గా అన్నీ మనం ఏం చెప్పినా తెలుస్తుంది దానికి. అంటే ఇలా చెయ్యి అలా చేయని. నేను ఒకసారి చేయి తీసుకొని ముద్దు పెట్టుకుంటే ఇంక అప్పటి నుంచి చూసి మమ్మల్ని అడిగి చేయి తీసుకొని ముద్దు పెట్టుకోవడం. అండ్ ఇప్పుడు మాటలన్నీ బాగానే వస్తున్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే 1.5 year, అషికి 1.5 year రాకుందే మాటలు బాగానే మాట్లాడుతుంది. అండ్ ఇప్పుడు ఇంకా చాలా మాటలే మాట్లాడుతుంది. దక్షిత్కి 2 years వచ్చే వరకు చాలా తక్కువ మాట్లాడేవాడు. 2 years తర్వాత నుంచి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. బట్ అషి అయితే 1.5 year ముందు నుంచి అనమాట. ఇప్పుడు జస్ట్ 1.5 year కంప్లీట్ అయ్యి ఒక 1-2 months అవుతుంది దానికి. సో ఇద్దరికి అయితే చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు. కుక్కు అంటదా, మరి ఆవేమంటది, మరి డాగ్ ఏమంటది, అషి ఏమంటది, అషి అంటది అషి. అన్న ఏమంటాడు, అన్న క్యాట్లా అంటాడా, నాన్న కూడా క్యాట్ లాగా అంటాడా, అమ్మ అందరూ క్యాట్ లాగే అంటారా. అషమ్మ నీకు అమ్మ కావాలా తాతయ్య కావాలా, అమ్మ కావాలా, మరి తాతయ్య కావాలా అమ్మమ్మ కావాలా, ఎవరు కావాలి చెప్పు, తాత కావాలా. ఇదిగో ఇలా చూడు. సో విన్నారు కదా, ఆ రోజు ఏదో కొంచెం క్యాప్చర్ చేశా. బట్ కమింగ్ వీడియోస్లో నేను ఆషి ఎలా మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది, అసలు తెలివితేటలు అలా చాలా పెరిగిపోయాయి, అవన్నీ షేర్ చేస్తా. నీకు లంచ్ కూడా చేసేసాము. ఏదో మూవీ చూస్తూ లంచ్ చేసేసాం. అండ్ పిల్లలు ఎప్పుడు ఇల్లంతా రచ్చరచ్చ చేస్తూనే ఉంటారు. నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ ఏంటంటే, నేను బెడ్రూమ్, బాత్రూమ్ అండ్ కిచెన్ మోస్ట్లీ డోర్స్ క్లోజ్ చేసి ఉంచుకుంటాను అనమాట. మిగిలిన హాల్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను వర్క్ అయిపోయాక. అంటే వాళ్ళు ఆడడం అయిపోయి ఇంకా వదిలేసి వేరే దానికి వెళ్ళారన్నప్పుడు ఇవన్నీ క్లియర్ చేసేసుకుంటాను. అండ్ ఇక్కడ ఇంక ఈవినింగ్ అవన్నీ నానిపోయాయి అనమాట. సో తొందరగానే మిక్సీ వేసుకోవాలి. ఎందుకంటే మాకు 6 తర్వాత ఇలా గ్రైండర్ సౌండ్స్ ఇవన్నీ వస్తే కంప్లైంట్ చేస్తారనమాట, ఎస్పెషలీ వీకెండ్స్ టైంలో అండ్ నార్మల్ డేస్లో కూడా. ఇంకా అందుకని తొందరగానే మిక్సీ పట్టేసుకుంటున్నా. సో చక్కగా మంచిగా ఫైన్గా అయిపోయింది. అండ్ మరీ పల్చగా చేసుకోవద్దండి. అండ్ ఇది మీరు చేసేసుకున్నాక మీరు అవెన్లో లైట్ వేసి పెట్టేసుకుంటే వామ్గా ఉంటుంది కాబట్టి మంచిగా ఫర్మెంట్ అవుతుంది. ఆ తర్వాత షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మంచి హెయిర్ ఆయిల్ ఒకటి షేర్ చేస్తాను. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ నేను ఈ వీడియో
చాలా డేస్ అవుతుంది నేను యూజ్ చేస్తున్నాను, నాకు నచ్చింది కాబట్టి షేర్ చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి రోస్మేరీ ప్లాంట్ అనమాట. మనకి జర్మనీలో ఉన్న వాళ్ళకైతే డ్రై దొరుకుతుంది, ఇలా ప్లాంట్ కూడా దొరుకుతుంది. ప్లాంట్ వచ్చేసి కాఫ్లైన్లో అక్కడ ఉంటుంది రోస్మేరీ. మీరు ట్రై చేయండి. నేనైతే ప్లాంటే తెచ్చుకున్నా. ఇది చక్కగా కట్ చేసుకుంటే మనకి మళ్ళీ గ్రో అవుతూ ఉంటుంది అనమాట. సో వేస్టేజ్ ఉండదు. ఇండియాలో డ్రై దొరికితే డ్రైయే తీసుకోండి. నేనైతే కొన్ని కట్ చేసుకుని చిన్న చిన్నగా తీసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఈ ఆయిల్కి మనకి ఇక్కడ అన్నీ దొరికేవే నేను చెప్తున్నాను. ఇండియాలో ఉంటే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. బట్ చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు చాలామంది చెప్తూ ఉంటారు. బట్ నేను చేసింది మాత్రం మీకు షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ మనకి మెంతులు కూడా ఇంట్లోనే ఉంటాయి కదా, సో నేను క్వాంటిటీస్ కూడా క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్. ఇవి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్కి అంటారు. చాలా ఆయిల్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో అవి కూడా తెచ్చుకున్నా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్. ఇది ఇండియన్ స్టోర్స్లో మనకు దొరుకుతుందండి, ఆముదం ఉంటుంది కదా, సో అదనమాట. సో జస్ట్ ఓన్లీ మనకి ఈ ఫ్యూ ఇంగ్రీడియంట్సే, ఇంకెక్కువేం యాడ్ చేయలేదు నేను. అండ్ నేను మెయిన్ బేస్ ఆయిల్ వచ్చేసి పారాషూట్ ఇలాంటివి కాకుండా మనకి ఇలా డిఎంలో కానీ కాఫ్లైన్లో కానీ లిడిల్లో కానీ ఆర్గానిక్ బై కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది. సో ఇలా ఉంది అనుకోద్దు, వింటర్ కాబట్టి ఇలా సాలిడ్ లాగా అయిపోయింది. మనకి ఇండియాలో మంచి ఆయిల్ ఏదన్నా దొరికితే అది తీసుకోండి, లేదంటే పారాషూట్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. సో అది కొంచెం కరిగిపోయాక నేను ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నా. సో ఆయిల్ క్వాంటిటీ స్పెసిఫిక్గా ఇంత ఎంఎల్ అంత ఎంఎల్ అని ఏం లేదండి, నేను చూపిస్తున్నాను కదా. సో అది కొంచెం బాయిలింగ్ వచ్చాక నేను క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. రఫ్గా వేసేసుకుంటున్నాను, నేను మీకు చూపిస్తా ఫైనల్గా ఎంత వేసుకున్నానో. సో బాటిల్ ఫుల్గా ఉంది కదా, సో ఆల్మోస్ట్ ఒక 1/4 క్వాంటిటీ లాగా వేసుకున్నాను అనమాట. ఆముదం మన హెయిర్కి ఎంత రాసుకున్నా మంచిదేనండి. మన హెయిర్ బ్లాక్ అవ్వడానికి కానీ ఒత్తు అవ్వడానికి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ ఇది కోకోనట్ వల్ల నాకు నురగ ఎక్కువ వస్తుంది. అండ్ ఇది కొంచెం బాయిల్ చేయాలి, మరీ టూ మచ్గా బాయిల్ చేయొద్దు దేన్ని. ఇక్కడ కోకోనట్ ఆయిల్ వల్ల అనుకుంటా ఫోమ్ అయితే వస్తుంది. అండ్ ఇందులో మీరు కావాలంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకేంటంటే ఆనియన్ స్మెల్ అంత ఎక్కువ పడదనమాట. సో మా హస్బెండ్ కూడా అప్లై చేద్దామని అనుకుంటున్నాను, తనకి ఇష్టం ఉండదు, అందుకనే యాడ్ చేయలేదు. బట్ ఆనియన్స్తో నేను సపరేట్గా ఆయిల్ ఏదైనా ట్రై చేస్తా. సో అయిపోయాక నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఇక లీవ్స్ చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇంకా ఆయిల్ కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఇంకా ఆఫ్ చేసుకొని మనం తర్వాత దేంట్లో కన్నా ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఈ హెయిర్ ఆయిల్ అయితే తప్పకుండా ట్రై చేయండి, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ రోజు నైట్ ఎందుకో మా హస్బెండ్కి దమ్ బిర్యానీ తినాలనిపించింది. అండ్ నెక్స్ట్ డే కూడా మా ఫ్రెండ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు ఇంటికి. నేను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేశాక అది ఇన్వైట్ చేసింది. సరే ఇంక పాడైపోతుంది సండే, ఇంకెలాగో తినాం కదా అని చెప్పి ఇంకా మ్యారినేట్ చేసింది. ఆ రోజు నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట దమ్ బిర్యానీ. మేము చికెన్ అంటే కర్రీస్ కన్నా ఎక్కువ అవి ప్రిఫర్ బిర్యానీ అనమాట. బయట నుంచి తెచ్చుకొని వెళ్ళి తినే ఆప్షన్ ఉండదు కాబట్టి, బయట కన్నా ఇంట్లో చేసుకుంది ఫార్ బెటర్ అనిపిస్తుంది నాకు టేస్ట్ వైజ్. అందుకని ఇంక ఇంట్లోనే చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఆయిల్ చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. సో దీంట్లో కర్రీ లీవ్స్ కూడా వేసుకోవచ్చండి మీకు కావాలంటే. నేను కర్రీ లీవ్స్, ఆనియన్స్ ఇవన్నీ వేసింది సపరేట్ ఆయిల్ ఏదైనా షేర్ చేస్తాను. సో దాన్ని ఫిల్టర్ చేసుకున్నాను. రోజ్మేరీ లీవ్స్ తీసేసి ఇంకా కలోంజీ, మేతి ఇవన్నీ ఉంచేసాను. సో దట్ ఆయిల్లో కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా డిజాల్వ్ అవుతుంది కదా అని చెప్పి. సో దాన్ని మంచిగా హెయిర్కి మొత్తం స్కాల్ప్ అంతా వెళ్ళేలాగా అప్లై చేసుకోవాలి. ఆయిల్ అంటే మనం చేసే మిస్టేక్ అదే, డర్టీగా ఉన్న హెయిర్ మీద అప్లై చేసేస్తాం, లేదంటే స్కాల్ప్ అప్లై చేసుకోము. అలా చేస్తేనే మనం ఏదైనా యూజ్ చేసినా మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మన బేస్కి అంటుకొనేలా చూసుకోండి. లేదంటే స్ప్రే కానీ, లేదంటే కోమ్ లాగా మనకి ఆయిల్ క్యాన్స్ వస్తాయి కదా, ఇండియాలో మనకి దొరుకుతాయి, దాంతో అప్లై చేసుకోండి. ఈజీగా ఉంటుంది అప్లికేషన్ కూడా. సో చాలామంది ఏంటంటే పైన రాసేసి వదిలేస్తారు, అలా కాదు, మొత్తం రాసుకొని ఒక 5 minutes అన్న మసాజ్ చేసుకోవాలి. అప్పుడే మన స్కాల్ప్కి అంతా అబ్జార్బ్ అయ్యి మనకి ఏమైనా బెనిఫిట్స్ కనిపిస్తాయి. అండ్ ఆయిలింగ్ కూడా చేసేసుకున్నా. అండ్ ఈలోపు మంచిగా నేను చికెన్ దమ్ బిర్యానీ అంటే చికెన్ ఇలా ఆల్మోస్ట్ ఒక 60% కుక్ చేశాక అప్పుడు రైస్ యాడ్ చేస్తా, లేకపోతే నాకు తడిగా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. బిర్యానీ అంటే ప్రాపర్గా చికెన్ మంచిగా ఫ్రై అవ్వాలి. సో అప్పుడు వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నేను పచ్చిగా మ్యారినేటెడ్ చికెన్ అయితే వెయ్యను, నాకు ఆ టేస్ట్ అంత నచ్చదు. ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
సో అందరూ చేసే ప్రొసీజరే. రైస్ విడిగా స్పైసెస్ అన్నీ వేసి బాయిల్ చేస్తాము. అండ్ చికెన్ వచ్చేసి మొత్తం మన స్పైసెస్ అన్నీ మ్యారినేట్ చేసి యాడ్ చేసి ఆయిల్‌లో ఫ్రై చేస్తాం అంతే. సో ఇక్కడ బాయిల్ అయిపోయిన రైస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. మేము ఎప్పుడు చికెన్ ఎక్కువ రైస్ తక్కువ చేసుకుంటాము. అండ్ దట్టు ఆ రోజు ఓన్లీ నైట్ వరకే కాబట్టి ఇంకా కొంచెమే చేశాను అనమాట. సో ఇలా మంచిగా వీకెండ్‌లో బిర్యానీ చేసుకొని ఎంజాయ్ చేసాము. అండ్ అలా మేమైతే మంచిగా వేడివేడిగా దమ్ బిర్యానీ చేసుకొని తినేసాము. అండ్ అషి కూడా తింటది. స్పైసెస్ ఓవర్‌గా ఏమెయను పిల్లలకి. దక్షిత్ అయితే యోగర్ట్‌తో తింటాడు కొంచెం. అండ్ అషి అయితే పెరుగు కలిపితే అసలు తినదనమాట. సో తనకి పీసెస్ కావాలని, బిర్యానీ కావాలని తను ఎంత కావాలంటే అంత తింటది. అండ్ తిన్నాక ఇంకా ఆడడం స్టార్ట్ చేశాడు. దక్షిత్‌కి రైల్వే ట్రాక్ అంటే చాలా అబ్సెషన్ ఎక్కువ. దాని మీద అన్నీ నడుపుతూ ఉంటాడు. సో యెస్, ఇక్కడ ఇద్దరు కూర్చొని ఆడుకుంటున్నారనమాట. సో వీళ్ళు ఆడుకొని ఇంకా వాళ్ళు రిలాక్స్ అయిపోయి నిద్రపోయినప్పుడు మేము ఇంక అప్పుడు కొంచెం మూవీ కానీ ఏదైనా చూడాలనుకుంటే చూస్తాము. అండ్ రీసెంట్గా ఇస్మార్ట్ జోడీ ఏదో వస్తుంది కదా, ఇంకా అది చూస్తూ ఉన్నాం అనమాట. సాటర్డే సండే ఎపిసోడ్స్ ఉంటాయి కదా, అలా చూసి ఇంకా మా వీకెండ్ని కంప్లీట్ చేశాము. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.